హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ కుమార్ బ్లాగ్స్. ఈ వీడియోలోని టాపిక్ ఏంటంటే, మీరు తమిళలో చూసే ఉంటారు, మన ల్యాప్టాప్ స్లోగా నడుస్తున్నప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలి, జింక్స్ ఫ్లైస్ని ఎలా రిమూవ్ చేయాలి అనే దాని గురించి అండి ఈ టాపిక్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. మొత్తానికైతే ల్యాప్టాప్ స్క్రీన్ పైనకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ కీబోర్డ్లో విండోస్ +R ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత రన్నర్ ఓపెన్ అవుతుంది కదా, అయిన తర్వాత అందులో క్లీన్ MGR అని టైప్ చేయండి. క్లీన్ MGR టైప్ చేసిన తర్వాత అక్కడ ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత దాన్ని కూడా ఎంటర్ చేసేయండి. ఓకే క్లిక్ ఇచ్చేసేయండి. అయిపోయింది. అక్కడ పైన బాక్సులు కనిపిస్తున్నాయి కదా, ఆ బాక్సులల్లో క్లిక్ లేకుంటే క్లిక్ ఇవ్వండి. మీ దానిలో ఇచ్చిన తర్వాత అక్కడ కింద ఓకే ఇచ్చేసేయండి. ఓకే ఎంటర్ చేసేయండి. డిలీట్ ఫైల్స్ మీద క్లిక్ ఇచ్చేసేయండి. అది ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుందండి. వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ విండో +R ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో TEMP అని టైప్ చేయండి. TEMP టైప్ చేసిన తర్వాత అక్కడ ఎంటర్ చేసేయండి. ఓపెన్ అవుతుందండి, ఇలా ఓపెన్ అవుతుంది. అందులో కీబోర్డ్లో Shift డిలీట్ని ప్రెస్ చేయండి. దానిపైన క్లిక్ ఇచ్చి Shift డిలీట్ని ప్రెస్ చేయండి. పర్మనెంట్గా అది డిలీట్ అయిపోతుంది. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ విండోస్ +R ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అందులోనే శాతం ఉంటుంది కదా, మన శాతం, అది శాతాన్ని ఫస్ట్లో లాస్ట్లో శాతం పెట్టేసి మళ్ళీ ఓకే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దేనిపైన క్లిక్ ఇచ్చి Ctrl+A టైప్ చేయండి. టైప్ చేసి మళ్ళీ Shift డిలీట్ ప్రెస్ చేయండి. Shift డిలీట్ అయిపోయిందండి. బ్యాక్ వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి, మీ ల్యాప్టాప్ స్పీడ్గా వర్క్ అవుతుందో లేదో చూడండి.
వర్క్ అయిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూసారు కదండి వీడియో, ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.